మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం గ్రీవా శక్తి వికాస్. గ్రీవా అంటే ఇక్కడ నెక్ అనేటువంటి అర్థం. ఈ యొక్క గ్రీవా శక్తి వికాస్ యోగాలో మన యొక్క నెక్ అందాన్ని ఇంప్రూవ్ చేయడానికి రకరకాలైనటువంటి ఆసనాస్ అనేవి ఉన్నాయి. ఫేస్ ఫస్ట్ చూడగానే ఎవరికైనా అందంగా కనిపించేది ముఖం. ఆ ముఖం అందాన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసేది ఆబ్వియస్లీ మన యొక్క నెక్కే. సో నెక్ అనేది చాలా అందంగా ఉండాలి, డబల్ చిన్ లేకోకుండా ఉండాలి, మరియు ఈ డౌన్ అనేది చక్కగా ఇలా వి షేప్లో ఉంటేనే ఫేస్ చాలా అందంగా కనిపిస్తుంది. లేదు అంటే కొంచెం చబ్బీగా ఉంటే కనుక కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం గ్రీవా శక్తి వికాస్ అనేది మన యొక్క నెక్ మజిల్స్ అన్నీ కూడా చక్కగా స్ట్రాంగ్ చేయడానికి, స్ట్రెంగ్తెన్ చేయడానికి, అలాగే సర్వికల్ ఇష్యూస్కి కూడా చాలా ఇబ్బందిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఒక చైర్లో చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ ఒక డీప్ ఇన్హేల్ అయితే చేసేయండి. దెన్ స్లోలీ ఎక్సేల్. మన యొక్క ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి కదా, ఈ విధంగా ఒక్క 2-3 కౌంట్స్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అనేది చేసేస్తామంటే కంప్లీట్ మన యొక్క మైండ్ అనేది మన బాడీని అబ్జర్వ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. రైట్. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ ఇలా పైకి, నోటిని చక్కగా బాగా ఆనిచ్చి నెమ్మదిగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం కూడా ఏదన్నా ఫ్రూట్ని ఇలా కొరికితే ఎలా మనం కొరుకుతామో అలా ఆ విధంగా ఉండాలి. చూడండి, ఇవన్నీ కూడా ఎంత బాగా స్ట్రెచ్ అవుతుందంటే చాలా బాగా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. గమనిస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. ఒక 10 కౌంట్స్ వరకు చేయండి. 2 హ్యాండ్స్ని నేను చక్కగా ఇక్కడ పెట్టేస్తున్నా. దీనిలో స్ట్రెచ్ వస్తుందండి, ఇంకా కాస్తంత ఎక్కువ వస్తుంది. ఈ మజిల్స్ అన్నీ కూడా బాగా లాగేస్తూ ఉంటాయి. గమనించండి, రింకిల్స్ తగ్గడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మౌత్ క్లోజ్ చేసేటప్పుడు చూడండి, స్కిన్ అంతా చాలా బాగా లాగినట్లు అనిపిస్తుంది. ఇలా ఒక్క 10 కౌంట్స్ చేసుకుని చక్కగా చిన్ రిలాక్స్ చేసేసి హ్యాండ్స్ రెండు కూడా రిలీజ్ చేసేసుకోండి. నెమ్మదిగా మన యొక్క హెడ్ని పైకి లిఫ్ట్ చేస్తూ రైట్ సైడ్కి టర్న్ చేయండి. ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ సైడ్ మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. వీటిని గమనిస్తూ ఉండండి. స్లోలీ కమ్ బ్యాక్. అదేవిధంగా ఎడమ వైపును కూడా చేద్దాము. ఇన్హేల్ చేస్తూ పైకి స్లోగా మీ యొక్క హెడ్ని సైడ్ చేయండి. నెమ్మదిగా ఒక 10 స్ట్రోక్స్ వరకు చేసుకుని రిలాక్స్. 2 చేతుల్ని ఈ విధంగా ఉంచి చీక్స్ పట్టుకోవద్దు, జస్ట్ చిన్ దీనిలో నేను డ్రాప్ చేస్తున్నాను. స్లోగా ఇన్హేల్ చేస్తూ నెక్ని కొంచెం పైకంటూ చిన్నగా లిటిల్ ప్రెషర్ అప్లై చేయండి. బ్రీతింగ్, హోల్డ్ ద బ్రెత్, లిటిల్ ప్రెషర్.
ఎక్సేల్, స్లోలీ రిలాక్స్. ఈ బ్యాక్ ఈ గ్యాప్ అంతా కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కంప్లీట్గా కూడా మనం పైకి ఇలా బాగా స్ట్రెచ్ చేస్తూ ఇంకొంచెం లిటిల్ ఫోర్స్ కూడా అప్లై చేస్తున్నాము. సో నెక్ని గమనిస్తూ చేయండి. బ్రీతింగ్ హోల్డ్ ఎంత చేయగలరో అంతవరకు స్థితిలో ఉండండి. నెమ్మదిగా రిలీజ్ చేస్తూ కిందికి వచ్చేసేయండి. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్ అండ్ ప్రెస్. Then slowly exhale, relax. Rub your palms nicely. Gentle massage your neck muscles. Rub your palms. Massage your neck down to upwards. Then slowly relax. Just a minute, meditation position. చూసారు కదా గ్రీవా శక్తి వికాస్ అనేది ఏ విధంగా చేసుకోవాలో. చాలా సింపుల్ మూమెంట్స్తో మనకి దీనిలో అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎవరు చేయకూడదు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రీసెంట్గా ఎవరికైనా సర్వైకల్ ఇష్యూస్తో సఫర్ అవుతూ వాళ్ళకి కనుక సర్జరీస్ అయి ఉన్నా, లేదంటే ప్రోజోన్ షోల్డర్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి సర్జరీస్ షోల్డర్స్ దగ్గర కనుక అయి ఉంటే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాన్ని హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చేసుకుని బెస్ట్ రిజల్ట్ని మీరు పొందవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.